ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం హిమాలయాల ఒడిలో ప్రశాంతంగా వెలసిల్లిన ఒక ఆధ్యాత్మిక భూమి, ది రవ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలువబడే ఒక టిబెట్ దేశం. ఇక్కడ ఎటువంటి యుద్ధాలు లేవు, ఆధునిక ప్రపంచపు హడావిడి లేదు, కేవలం బౌద్ధ ప్రార్థనలు, శాంతి మంత్రాలు మాత్రమే వినిపించేవి. కానీ 1950లో ఈ ప్రశాంతత ఒక్కసారిగా బద్దలైంది. రాత్రికి రాత్రే వేలాది మంది చైనా నుంచి సైనికులు అత్యాధునిక ఆయుధాలతో ఈ పవిత్ర భూమిపైకి దూసుకొచ్చారు. అక్కడ అసలు ఏం జరిగిందంటే, ఎలాంటి సైన్యం లేని, ఎవరికి హాని చేయని టిబెట్ లాంటి దేశాన్ని ఎందుకు చైనా ఆక్రమించింది? 14 ఏళ్ల వయసున్న ఒక చిన్న పిల్లోడు కూడా చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత అయిన మావో జెడాంగ్ను ఎలా ఎదుర్కొన్నాడు? చివరికి టిబెట్ తన స్వాతంత్రాన్ని ఎలా కోల్పోయింది? ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా టిబెట్ ఆక్రమణ ఎలా జరిగిందో, దాని వెనుకున్న నిజాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. విషయంలోకి వెళ్లే ముందు, చైనా ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుంది, టిబెట్ ఎప్పటి నుంచో చైనాలో భాగం అని. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే, 1912 కంటే ముందు చైనాను ఫింగ్ రాజవంశం పాలించేది. ఆ సమయంలో టిబెట్పై వారి కొంత ప్రభావం అయితే ఉండేది. కానీ 1912లో ఫింగ్ రాజవంశం పతనమైంది. ఆ తర్వాత ఏమైందంటే, వెంటనే 13వ దలైలామా టిబెట్ను పూర్తిగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. కానీ 1912 నుంచి 1950 వరకు, అంటే దాదాపు 40 సంవత్సరాల వరకు టిబెట్ ఒక స్వాతంత్ర దేశంగానే బతికింది. కానీ వారికి సొంత కరెన్సీ కూడా ఉంటుంది, సొంత పాస్పోర్ట్ కూడా ఉంటుంది, సొంత జెండా కూడా ఉంటుంది, సొంత ప్రభుత్వం, సొంత వ్యవస్థ ఉన్నందున ప్రపంచంలోని మిగతా దేశాలలో కూడా వారు వ్యాపారాలు చేశారు. కానీ ఒకే ఒక్క లోపం జరిగింది. అదేంటంటే, టిబెట్ ప్రజలు ఆధ్యాత్మికతను ఎక్కువగా ఇష్టపడ్డారు. అందుకే మనం ఎవరికి అన్యాయం చేయలేదు కదా, అలాంటప్పుడు మనకి ఎవరు దాడి చేస్తారు అనే అమాయకత్వంలో వారు ఉండిపోయారు. ఆ సమయంలోనే చైనాలో ఒక పెద్ద మార్పు వచ్చింది. 1949లో చైనా అంతర్యుద్ధం ముగిసింది. కమ్యూనిస్ట్ నాయకుడైన మావో జెడాంగ్ అధికారంలోకి వచ్చాడు. ఆయన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పిఆర్సీను స్థాపించాడు. అధికారం చేతికి రాగానే మావో కన్ను పక్కనే ఒక టిబెట్ పై పడింది. అంటే వెంటనే మావో జెడాంగ్ ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు. అదేంటంటే, పామ్ అండ్ 5 ఫింగర్స్ అనే థియరీ రాశారు. దీని ప్రకారం టిబెట్ అనేది ఒక చైనా యొక్క అరచేయి. లడఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్తో ఆపై మొత్తాన్ని శాసించాలంటే ముందుగా ఆ అరచేయి లాంటి టిబెట్ను ఆధీనంలోకి తెచ్చుకోవాలి. పైగా టిబెట్లో ఒక అపారమైన ఖనిజ సంపద ఉంది. ఆసియాలో ప్రధానంగా నదులైన సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్, మెకాన్ నదులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ టిబెట్లోనే పుడతాయి. కాబట్టి టిబెట్ను ఆక్రమిస్తే ఆసియా వాటర్ సప్లై మొత్తం చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అక్టోబర్ 7, 1950 ప్రపంచమంతా కొరియా యుద్ధంపై దృష్టి పెట్టిన వేళ, చైనా సైన్యం మాత్రం టిబెట్ తూర్పు సరిహద్దు ప్రాంతమైన షాంఘై నగరంపై దాడి చేసింది. చైనా తరపున దాదాపు 40,000 మంది సైనికులు ఉన్నారు. అయితే వాళ్ళు టిబెట్ దగ్గర సైనికులు ఎంతున్నారో తెలుసా? కేవలం 8,500 మంది మాత్రమే. వారి దగ్గర ఉన్నాయి కూడా పాతకాలపు తుపాకులు మాత్రమే. టిబెట్ సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడారు. కానీ చైనా సైనిక శక్తి ముందు వాళ్ళు నిలవలేకపోయారు. కేవలం వారం రోజుల్లోనే షాంఘై నగరం చైనా వశమైపోయింది. ఈ యుద్ధంలో వేలాది మంది టిబెటియన్లు ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా ఇదే సమయంలో టిబెట్ రాజధాని అయిన లాసాలో కేవలం 14 నుంచి 15 ఏళ్ల వయసున్న 14వ దలైలామాకు పూర్తి రాజకీయ బాధ్యతలను అప్పగించారు టిబెట్ ప్రజలు. అయితే అతి చిన్న వయసులోనే ఆయన భుజాలపై ఈ దేశ భవిష్యత్తు పడింది. షాంఘైను ఆక్రమించిన తర్వాత చైనా సైన్యం పూర్తిగా రాజధాని అయిన లాసా వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది. టిబెట్ ప్రభుత్వం సహాయం కోసం అమెరికా, బ్రిటన్, భారతదేశాలకు అభ్యర్థనలు పంపింది. కానీ అప్పట్లో ఏ దేశం కూడా చైనాతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా లేదు. ఐక్యరాజ్య సమితి కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. టిబెట్ పూర్తిగా ఒంటరైపోయింది. ఇక వేరే దారి లేక దలైలామా తన ప్రతినిధులను చర్చల కోసం బీజింగ్కు పంపారు. అక్కడ చైనా ప్రభుత్వం మాత్రం టిబెట్ ప్రతినిధుల ముందు ఒక ఒప్పందాన్ని పెట్టింది. దాన్నే 17 పాయింట్ల ఒప్పందం అంటారు. ఇందులో ఏముందంటే, టిబెట్ చైనాలో భాగమని ఒప్పుకోవాలి. విదేశీ వ్యవహారాలు చైనా సైన్యం చూసుకుంటుంది. దానికి బదులుగా టిబెట్ స్వయం ప్రతిపత్తిని కూడా, దలైలామా అధికారాలను, వారి మతాన్ని చైనా గౌరవిస్తుంది.
టిబెట్ ప్రతినిధులు దీనికి నిరాకరించారు. కానీ చైనా వారిని గృహ నిర్బంధంలో ఉంచి మీరు సంతకం చేయకపోతే లాసా నగరంపై బాంబులు వేసి పూర్తిగా నాశనం చేస్తామని బెదిరించింది. చివరికి ప్రాణాలు కాపాడుకోవడానికి, దేశాన్ని రక్షించుకోవడానికి టిబెట్కి ప్రతినిధులు మే 23, 1951న ఆ బలవంతపు ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది. అలా చైనా అధికారికంగా టిబెట్ను తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఒప్పందం ప్రకారం నడుచుకుంటామని చెప్పిన చైనా కొద్ది రోజులకే తన అసలు స్వరూపాన్ని చూపించింది. టిబెట్లోని బౌద్ధ సన్యాసులను వేధించడం, దేవాలయాలను కూల్చడం, కమ్యూనిస్టు సిద్ధాంతాలను బలవంతంగా రుద్దడం మొదలుపెట్టింది. దీనితో టిబెట్ ప్రజల్లో ఆగ్రహం కట్టెలు చెంచుకుంది. మార్చి 10, 1959న రాజధాని లాసాలోని లక్షల మంది చైనా ప్రజలకు వ్యతిరేకంగా రోడ్డుపైకి వచ్చారు. దలైలామాను చైనా కిడ్నాప్ చేయబోతుందనే వార్త లీక్ అవ్వడంతో వేలాది మంది ప్రజలు ఆయన ప్యాలెస్ చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. పరిస్థితి చేదాటిపోవడంతో చైనా సైన్యం ప్రజలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. సరిగ్గా మార్చి 17, 1959 రాత్రి దలైలామా ఒక సాధారణ సైనికుడి దుస్తులు ధరించి చైనా సైన్యానికి చిక్కకుండా రహస్యంగా ప్యాలెస్ నుంచి బయటపడ్డారు. మంచు కొండలు, ప్రమాదకరమైన లోయల గుండా కాలినడక ప్రయాణిస్తూ దాదాపు 2 వారాల తర్వాత ఆయన భారత సరిహద్దుల్లోకి ప్రవేశించారు. అప్పటి తర్వాత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దలైలామాకు, ఆయనతో చచ్చిన వేలాది మంది టిబెటియన్లకు భారతదేశంలో రాజకీయ ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశంలోని ధర్మశాల నుంచి దలైలామా తన నిర్వస్త్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దలైలామా టిబెట్ వదిలి వెళ్ళిన తర్వాత చైనా టిబెట్పై పూర్తి పట్టు సాధించింది. టిబెట్లోని సంస్కృతిని మార్చడానికి చైనా నలుమూలల నుంచి హాన్ చైనీస్ ప్రజలను తెచ్చి ఇక్కడ స్థిరపరిచింది. నేడు టిబెట్లో స్థానిక టిబెటియన్ల కంటే చైనీయుల జనాభా ఎక్కువగా మారిపోతుంది. చైనా అక్కడ పెద్ద పెద్ద రోడ్లు, బుల్లెట్ రైళ్లు, మిలిటరీ బేస్లను నిర్మించింది. అయితే పైనుంచి చూస్తే టిబెట్ మాత్రం అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం టిబెట్ యొక్క ఆత్మ, వారి సంస్కృతి పూర్తిగా అణచివేయబడుతున్నాయి. ఇప్పటికే దలైలామా ఫోటో పెట్టుకుంటే చైనా జైల్లో వేస్తుంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న టిబెట్ నేడు చైనా చేతిలో ఒక వ్యూహాత్మక మిలిటరీ జోన్గా మారిపోయింది. ఒక దేశం కేవలం శాంతిని మాత్రమే నమ్ముకుని తమ రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పడానికి టిబెట్ చరిత్ర ఒక పెద్ద ఉదాహరణ. ఇది టిబెట్ యొక్క అసలైన చరిత్ర. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.